Good morning, children. So we are at what seventh class social NMMS syllabus. In this seventh class social NMMS syllabus, so next chapter is Kakatiya Kingdom. Kakatiya's Kingdom కి సంబంధించిన విషయం ఇది. So in this first question is the early Kakatiyas served as federates to which ruler? సో ఎవరి దగ్గర సామంతులుగా పనిచేసినారు? చోలాస్ అండ్ పాండ్యాస్, రాష్ట్రకూటాస్ అండ్ వెస్టర్న్ చాళుక్యాస్, ఢిల్లీ సుల్తానేట్ అండ్ విజయనగర ఎంపైర్. ఎవరి దగ్గర పనిచేయడం జరిగింది? ఆన్సర్ చెప్పండి. సో బి ఆన్సర్ రాష్ట్రకూటాస్ అండ్ వెస్టర్న్ చాళుక్యాస్. రాష్ట్రకూటులు మరియు పశ్చిమ చాళుక్యుల వద్ద, వెస్టర్న్ చాళుక్యుల వద్ద వీళ్ళు సామంతులుగా పనిచేయడం జరిగింది. కాకతీయ రాజులు స్వతంత్ర రాజులు కాకముందు ఇతర శక్తివంతమైన రాజుల కింద సామంతులుగా పనిచేయడము జరిగింది. సో మొదటి రాష్ట్రకూటులకు, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకు అంటే పశ్చిమ చాళుక్యులకు వీరు సైన్యాధ్యక్షులుగా నమ్మకమైన పాలకులుగా ఉండేవారు. నెక్స్ట్ క్వశ్చన్ కమ్ టు 52 క్వశ్చన్. Prola II was known for being the first Kakatiya ruler. Who was? సో రెండవ ప్రోలరాజు ఏ విషయంలో ప్రసిద్ధి చెందినాడు? ఫస్ట్ ఆప్షన్ గ్రేట్ టెంపుల్ బిల్డర్, సెకండ్ ఆప్షన్ ఏ సబార్డినేట్ టు ఢిల్లీ సుల్తాన్, థర్డ్ ఆప్షన్ ఏ సవేరియన్ దట్ ఈస్ ఇండిపెండెంట్ రూలర్, ఫోర్త్ ఆప్షన్ నోన్ ఏ మ్యారీటైమ్ కాంక్వెస్ట్స్ ఓన్లీ. సో సరి అయిన ఆన్సర్ చెప్పండి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ సవేరియన్ దట్ ఈజ్ ఇండిపెండెంట్ రూలర్. సార్వభౌమ అధికారం ఇండిపెండెంట్ రూలర్. సార్వభౌమ అధికారం పొందిన మొదటి స్వతంత్ర పాలకుడు. రెండవ ప్రోలరాజు వరకు కాకతీయులు ఇతరుల వద్ద ఉండేవారు. కానీ రెండవ ప్రోలరాజు పశ్చిమ చాళుక్యుల యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 53 క్వశ్చన్. డ్యూరింగ్ హూజ్ రిజిమ్ వాజ్ ద క్యాపిటల్ షిఫ్టెడ్ టు ఓరుగల్లు, వరంగల్. ఓరుగల్లుకు ఎవరి కాలంలో రాజధానిని ఓరుగల్లుకు మార్చినాడు? ఫస్ట్ ఆప్షన్ ప్రోలా, సెకండ్ ఆప్షన్ రుద్రదేవ, థర్డ్ ఆప్షన్ గణపతి దేవ, ఫోర్త్ ఆప్షన్ ప్రతాపరుద్ర. ఎవరి కాలంలో మార్చినారు? రుద్రదేవుని కాలంలో మార్చినారు. కాకతీయుల తొలి రాజధాని హన్మకొండ. అయితే రక్షణ పరంగా, పరిపాలన పరంగా అనుకూలంగా ఉంటుందని రుద్రదేవుడు అంటే మొదటి ప్రతాపరుద్రుడు రాజధానిని ఓరుగల్లుకు మార్చారు. ఇక్కడనే అద్భుతమైన వరంగల్ కోట నిర్మించడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు 54th క్వశ్చన్. సో 54th క్వశ్చన్. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ ఫిమేల్ రూలర్ ఆఫ్ ద కాకతీయ డైనాసిటీ? కాకతీయ డైనాసిటీలో, కాకతీయ వంశంలో మహిళా పాలకురాలు ఎవరు? ఫిమేల్ రూలర్, మహిళా పాలకురాలు ఎవరు? ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, నన్ ఆఫ్ ద అబోవ్. 54th question is, which one among the following was female ruler of Kakatiya's dynasty? సో ఈ కాకతీయుల సామ్రాజ్యంలో, కాకతీయుల వంశంలో మహిళా పాలకురాలు ఎవరు, ఫిమేల్ రూలర్ ఎవరు అని అడుగుతున్నాడు. సో మనకు ఆన్సర్ ఏది? ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్, రుద్రమదేవి. భారత చరిత్రలోనే అత్యంత సాహసవంతురాలైన రాణి రుద్రమాదేవి అనేది సరి అయిన ఆన్సర్. గణపతి దేవుడికి కుమారులు లేకపోవడం వలన తన కుమార్తె అయిన రుద్రమాదేవికి యుద్ధ విద్యలు నేర్పించి మహారాజుగా పిలిచేవారు. నెక్స్ట్ కమ్ టు 55 క్వశ్చన్. సో ద region of Ganapati Deva is regarded as significant mainly because.
గణపతి దేవుని పాలన ఎందుకు ప్రాముఖ్యతను సంతరించుకుంది? ఫస్ట్ ఆప్షన్ he abolished all taxes. B option he expanded territory and strengthened administration. Third, he was the last ruler. Fourth, he retired early. సో గణపతి దేవుని పాలన ఎందుకు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. సో బి హీ ఎక్స్పాండెడ్ టెరిటరీ అండ్ స్ట్రెంగ్థెన్ ద అడ్మినిస్ట్రేషన్. సామ్రాజ్య విస్తరణ మరియు పరిపాలనను బలోపేతం చేయడం జరిగింది. ఎవరు? గణపతి దేవుడు. కాకతీయ రాజులందరిలో ఎక్కువ కాలం అంటే సుమారుగా 60 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన వారు గణపతి దేవుడు. ఈయన కాలంలోనే తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వల్ల మోటుపల్లి అభయ శాసనాన్ని వేశారు. రాజ్య ఆర్థిక వ్యవస్థను సైన్యాన్ని కూడా బలోపేతం చేయడము జరిగింది. ఎవరు? గణపతి దేవుడు. నెక్స్ట్ కమ్ టు 56th question. So Prataparudra was the last ruler of the Kakatiya dynasty and his region ended. సో మనకు కాకతీయుల వంశపు చివరి రాజు ఎవరు? ప్రతాపరుద్రుడు. అతని పాలన ఎప్పుడు ముగిసింది అంటున్నాడు. ఎప్పుడు ముగిసింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1323, 1400, 1289, 1350. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1323. కాకతీయ సామ్రాజ్యపు చివరి పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు. సో మనకు 1323లో ఢిల్లీ సుల్తాన్ అయిన గియాజుద్దీన్ తుగ్లక్ పంపిన ఊలుగు ఖాన్ ఓరుగల్లుపై దాడి చేసి ప్రతాపరుద్రుని బందీగా పట్టుకున్నాడు. దీనితో కాకతీయ సామ్రాజ్యము వైభవము ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్ 57th question. Which of these was an important port under the Kakatiyas for overseas trade? సో కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి సంబంధించిన ముఖ్యమైన ఓడరేవు ఏది అంటున్నాడు. కాకతీయ కాలంలో ఉన్న ఓడరేవు. ఆన్సర్లు: ఫస్ట్ ఆప్షన్ మోటుపల్లి, సెకండ్ ఆప్షన్ మద్రాస్, థర్డ్ ఆప్షన్ కాలికట్, ఫోర్త్ ఆప్షన్ సూరత్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సో మోటుపల్లి. ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి ఆ కాలంలో చాలా ప్రసిద్ధమైన ఓడరేవు. విదేశీ వ్యాపారులను ఆకర్షించడానికి గణపతి దేవుడు ఇక్కడ అభయ శాసనం వేయించాడు. అభయ శాసనం అంటే ఏంటిది? సముద్ర ప్రయాణంలో ఏదైనా అపాయం జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు వ్యాపారులకు రక్షణ కల్పిస్తామనే హామీ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కాకతీయుల కాలంలో ఓడరేవుకు సంబంధించిన విషయం. నెక్స్ట్ కమ్ టు 58th question. కాకతీయాస్ కింగ్స్ ఆల్సో కాల్డ్ దెమ్సెల్వ్స్. కాకతీయ కింగ్స్ వాళ్ళని ఎట్లా పిలుచుకున్నారు? ఆప్షన్ ఏ నాయకాస్, ఆప్షన్ బి ఆంధ్ర రాజాస్, ఆప్షన్ డి మౌర్యాస్, ఆప్షన్ డి చోలాస్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆంధ్ర రాజాస్. కాకతీయులు తెలుగు జాతిని, తెలుగు భాషను ఎంతగానో ప్రేమించారు. అందుకే వారు తమను తాము ఆంధ్ర రాజులు అని గర్వంగా చెప్పుకున్నారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలిపి పాలించడం వలన వీరికి ఈ పేరు రావడము జరిగింది. నెక్స్ట్ కమ్ టు 59th question. Which one of these architectural monuments is attributed to the Kakatiyas period? సో కాకతీయుల కాలానికి చెందిన కట్టడం ఏది అని అడుగుతున్నాడు. రామప్ప టెంపుల్, బృహదీశ్వర టెంపుల్, ఖజురాహో టెంపుల్, సన్ టెంపుల్. సో ఏది సరి అయినది? సరి అయిన ఆన్సర్ ఏ రామప్ప టెంపుల్. ఇప్పటి ములుగు జిల్లా లోపల ఉన్న రామప్ప దేవాలయం కాకతీయ శిల్పకళా వైభవానికి నిదర్శనము. దీనిని రేచర్ల రుద్రుడు ఎవరు నిర్మించినాడు? రేచర్ల రుద్రుడు నిర్మించడము జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే నీటిపై తేలే ఇటుకలు, అద్భుతమైన శిల్పాలు ఇక్కడి ప్రత్యేకత. నీటిపై తేలే ఇటుకలు ఉంటవి, అద్భుతమైన శిలాఖండాలు ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ 60 question. The 1000 Pillar Temple belongs to which dynasty?
వేయి స్తంభాల గుడి ఏ రాజవంశానికి చెందినది? వేయి స్తంభాల గుడి ఏ రాజవంశానికి చెందినది? ఫస్ట్ ఆప్షన్ చోళాస్, సెకండ్ ఆప్షన్ కాకతీయాస్, థర్డ్ ఆప్షన్ గుప్తాస్, ఫోర్త్ ఆప్షన్ మౌర్యాస్. ఎవరికి సంబంధించినది? సో ఆన్సర్ ఈజ్ కాకతీయాస్. ఆన్సర్ కాకతీయాస్. హన్మకొండలో ఉన్న ఈ ఆలయాన్ని రుద్రదేవుడు ఎవరు కట్టించినారు? రుద్రదేవుడు నిర్మించడం జరిగింది. ఇక్కడ మనకు శివుడు, విష్ణువు, సూర్యుడు, శివుడు, విష్ణువు, సూర్యుడు ముగ్గురు కొలువై ఉన్నందున దీన్ని త్రికూటాలయం అని కూడా అంటారు. త్రికూటాలయం అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న నంది చాలా ప్రసిద్ధమైనది, చాలా ప్రసిద్ధి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, 61 క్వశ్చన్. వాట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద కాకతీయాస్ కింగ్డమ్? కాకతీయ రాజ్యంలో ప్రధాన ఆదాయ వనరు ఏది? కాకతీయ రాజ్యంలో ప్రధాన ఆదాయ వనరు. ఫస్ట్ ఆప్షన్ సీ ట్రేడ్ ఓన్లీ, సెకండ్ ఆప్షన్ ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్, ఫోర్త్ ఆప్షన్ ప్రింటింగ్ మనీ, థర్డ్ ఆప్షన్ ప్రింటింగ్ మనీ, ఫోర్త్ ఆప్షన్ మైనింగ్ ఓన్లీ. దేని ద్వారా ఎక్కువగా వాళ్ళకు ప్రధాన ఆదాయం వచ్చినది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. సో ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్, వ్యవసాయం ద్వారా వచ్చే భూమి శిస్తు, దీన్నే ల్యాండ్ రెవెన్యూ అని అనడం జరిగింది. ఏ రాజ్యానికైనా వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉండేది. కాకతీయులు వ్యవసాయం కోసం ఎన్నో చెరువులను తవ్వించి భూమిని సాగులోనికి తీసుకొని వచ్చి రైతులను వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించి వారి నుంచి భూమి శిస్తు వసూలు చేసేదనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. నెక్స్ట్ కమ్ టు 62 క్వశ్చన్. సో అండర్ ద కాకతీయాస్ రెవెన్యూ కుడ్ బి కలెక్టెడ్ ఇన్. సో అండర్ ద కాకతీయాస్ రెవెన్యూ కుడ్ బి కలెక్టెడ్ ఇన్. ఫస్ట్ ఆప్షన్ కింగ్ అండ్ క్యాష్, కైండ్ అండ్ క్యాష్, క్యాష్ ఓన్లీ, కిండ్ ఓన్లీ, గోల్డ్ ఓన్లీ. ఏది దేనికి సంబంధించింది? సో కిండ్ అంటే ధాన్యం. సో మనకు కరెక్ట్ ఆప్షన్ చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ కిండ్ అండ్ క్యాష్, ధాన్య రూపంలో మరియు నగదు రూపంలో, ధాన్య రూపంలో మరియు నగదు రూపం లోపల చెల్లించే ఆదాయం అనేది తీసుకునేవారు. రైతులు తాము పండించిన పంటల్లో కొంత భాగాన్ని పన్నుగా ఇచ్చేవారు ధాన్య రూపంలో, దాన్నే కిండ్ అంటారు. అలాగే వ్యాపారులు మరియు ఇతర వృత్తుల వారు వాళ్ళు క్యాష్ రూపం లోపల, డబ్బు రూపం లోపల, వ్యాపారులు నగదు రూపంలో పన్ను చెల్లించేవారు. నెక్స్ట్ కమ్ టు 63 క్వశ్చన్. విచ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇన్వాల్వ్డ్ మిలిటరీ చీఫ్స్ ఇన్ కంట్రోలింగ్ టెరిటరీస్ ఫర్ ద కాకతీయాస్? సో సైనిక అధికారులకు భూభాగాలను కేటాయించే పద్ధతిని ఏమంటారు? భూభాగాలను కేటాయించే పద్ధతి. ఫస్ట్ ఆప్షన్ నాయంకర, ఫస్ట్ ఆప్షన్ నాట్ నాయంకర, మున్సబ్దారీ సిస్టమ్. బి ఆప్షన్ నాయన్కరార్ నాయకా సిస్టమ్. సి ఆప్షన్ జమీందారీ సిస్టమ్. ఫోర్త్ ఆప్షన్ ఫెడల్ టైస్ టు విజయనగర ఓన్లీ. ఫ్యూడాలిటీస్ టు విజయనగర ఓన్లీ. చెప్పండి కరెక్ట్ ఆన్సర్. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాయంకర అండ్ నాయకా సిస్టమ్. కాకతీయులు తమ రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం నాయంకర్లను నియమించేవారు. వీరికి రాజు జీతానికి బదులుగా కొన్ని గ్రామాలను లేదా భూభాగాలను ఇచ్చేవారు. దీనినే నాయంకరణ వ్యవస్థ అంటారు. వీరు ఆ ప్రాంతం లోపల ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి ఆ పన్నుల ద్వారా వారి వద్ద కొంత సైనిక వ్యవస్థను నడిపించేవారు. ఎప్పుడు సైనిక వ్యవస్థ సిద్ధంగా ఉండే విధంగా చూసేవారు. సో రాజుకు అవసరం వచ్చినప్పుడు ఈ సైన్యము అనేది పంపించేవారు. సో నాయంకరాస్. నెక్స్ట్ 64th క్వశ్చన్. విచ్ లాంగ్వేజెస్ డిడ్ ద కాకతీయాస్ యూజ్డ్ ఇన్ కోర్ట్ ఇన్స్క్రిప్షన్స్? కాకతీయులు తమ శాసనాలలో ఏ భాషలను ఉపయోగించారు? తమ శాసనాలలో ఏ భాషను ఉపయోగించినారు? ఏ ఆప్షన్ పర్షియన్, బి ఆప్షన్ సంస్కృత్ అండ్ తెలుగు, సి ఆప్షన్ తమిళ్ ఓన్లీ, డి ఆప్షన్ అరాబిక్. సో కాకతీయులు దేన్ని ఉపయోగించారు? సంస్కృత్ అండ్ తెలుగు, సంస్కృత్ మరియు తెలుగు, సంస్కృతము మరియు తెలుగులను ఉపయోగించడం జరిగినది. వారు కాకతీయులు విద్వాంసులను గౌరవించేవారు. ఆ కాలంలో విద్వాంసులు ఎవరైతే ఉంటారో, బాగా పండితులు ఎవరైతే ఉంటారో వారిని చాలా గౌరవించేవారు.
శాసనాలను ప్రారంభం లోపల సాంస్క్రిట్లో వేసినారు. కానీ తర్వాత కాలం లోపల ప్రజలకు అర్థం కావాలని, సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుగులో శాసనాలను రూపొందించడం జరిగింది. తెలుగులో శాసనాలను రూపొందించి వేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 65th క్వశ్చన్. ద కాకతీయ రూలర్స్ ట్రైడ్ టు యూనిట్ 3 తెలుగు స్పీకింగ్ రీజియన్స్. విచ్ వర్ దే? కాకతీయులు ఏ 3 తెలుగు ప్రాంతాలను ఏకం చేసినారు అంటున్నాడు. కాకతీయులు ఏ తెలుగు 3 ప్రాంతాలను ఏకం చేయడం జరిగింది? ఫస్ట్ ఆప్షన్ కోస్టల్ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా. సి ఆప్షన్ ఢిల్లీ, గుజరాత్, మాల్వా. డి ఆప్షన్ బెంగాల్, బీహార్, ఒడిస్సా. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. సో కోస్తా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. కోస్టల్ ఆంధ్ర, తెలంగాణ అండ్ రాయలసీమ. ఒకప్పుడు విడివిడిగా ఉన్న ఈ మూడు ప్రాంతాలను జయించి తెలుగువారందరినీ ఒకే పాలన కిందికి తేవడం జరిగింది. ఇది కాకతీయులకు దక్కిన దాని మీద ఈ ఘనత కాకతీయులకే దక్కుతుంది. ఈ ఘనత కాకతీయులకే దక్కడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 66th క్వశ్చన్. సో 65th క్వశ్చన్. సో 65th క్వశ్చన్ ఏముంది? ద 65th కంప్లీటెడ్. నెక్స్ట్ 66th క్వశ్చన్. 66. The rulers were known for constructing many tanks, reservoirs for. సో మనకు కాకతీయులు అనేక చెరువులను ఎందుకు నిర్మించడం జరిగింది? ట్రేడ్ కోసమా, ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ కోసమా, ప్యాలెసెస్ కోసమా, డిఫెన్స్ వాల్స్ కోసమా? దేనికోసం నిర్మించినారు? ఆన్సర్ బి ఆప్షన్. ఏంటిది? సాగునీరు మరియు వ్యవసాయం కోసం నిర్మించడం జరిగింది. ఆ కాలం లోపల చెరువు ఉన్న చోటే ఊరు ఉంటుంది అని వారు నమ్మేవారు. చెరువు ఎక్కడైతే ఉంటుందో అక్కడనే ఊరు ఉంటుంది, అక్కడనే వ్యవసాయం చేసుకోవడం కోసం ఉంటుంది. కాబట్టి వీళ్ళ కాలంలో రామప్ప, పాకాల, లక్నవరము లాంటి పెద్ద పెద్ద చెరువులను నిర్మించి అడవులను వ్యవసాయం కోసము మార్చడం జరిగింది. అడవులను దాన్ని కొట్టివేసి ఆ ప్రాంతం లోపల వ్యవసాయం చేసుకునే విధంగా పాలకులు ఆనాడు అవకాశం కల్పించడం జరిగింది. కమ్ టు 67th క్వశ్చన్. విచ్ రూలర్ బిల్ట్ ద లార్జ్ ఫోర్ట్ ఎట్ వరంగల్? సో ఓరుగల్లులో పెద్ద కోటను ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఈజ్ రుద్రదేవ. సో రుద్రదేవుడు రాజధానిని మార్చాలని నిర్ణయించుకున్న రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన గణపతి దేవుడు, అదేవిధంగా రుద్రమాదేవి దానిని పూర్తి చేయడము జరిగింది. సో స్టార్ట్ చేసింది మాత్రం ఎవరు? రుద్రదేవుడు అని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 68th క్వశ్చన్. ద క్యాపిటల్ ఆఫ్ ద కాకతీయాస్ వాస్ ఓరుగల్లు విచ్ ఈజ్ నౌ కాల్డ్. సో ఓరుగల్లును ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్, సెకండ్ ఆప్షన్ వరంగల్, థర్డ్ ఆప్షన్ విజయవాడ, ఫోర్త్ ఆప్షన్ అమరావతి. సో ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు? ఆన్సర్ ఈజ్ వరంగల్గా పిలవడం జరుగుతుంది. ఓరుగల్లు అంటే ఏకశిల ఉన్న ఊరు. ఓరుగల్లు అంటే దాని అర్థమైంది ఒక్కటే శిల, ఏకశిల ఉన్న నీరు. దాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ఇప్పుడేమో మనం వరంగల్లు అని పిలుస్తున్నాము. వరంగల్లుగా మనం ఇప్పుడు పిలవడం జరుగుతుంది. అప్పుడు మాత్రం ఓరుగల్లు అన్నారు. 69th క్వశ్చన్. సో రుద్రమదేవి డిక్లేర్డ్ హర్ సెల్ఫ్ కింగ్, నాట్ క్వీన్, షోయింగ్ ద టైటిల్ యూజ్డ్ బై హర్. రుద్రమదేవి తనను తాను ఏమని ప్రకటించుకుంది? సో రుద్రమదేవి తనను తాను ఏమని ప్రకటించుకుంది అంటే హర్ సెల్ఫ్ ఏ విధంగా కింగ్గా ప్రకటించుకుంది, క్వీన్గా కాదు. ఏ రకమైన పేరుతోటి ప్రకటించుకున్నది? ఫస్ట్ ఆప్షన్ మహారాజా, సెకండ్ ఆప్షన్ మహాదేవ, థర్డ్ ఆప్షన్ మహారాణి, ఫోర్త్ ఆప్షన్ రాణీదేవి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహారాజా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? మహారాజా. ఆ కాలంలో స్త్రీలు పరిపాలించడము ప్రజలు త్వరగా అంగీకరించేవారు కాదు. అందుకే ఆమె పురుష వేషం ధరించి శాసనాల్లో తన పేరును రుద్రదేవ మహారాజుగా రాయడం జరిగింది. ఏమని రాయడం జరిగింది? రుద్రదేవ మహారాజుగా
రాయించుకోవడం జరిగింది శిలాశాసనాల లోపల. ఆమె అంటే ఒక మహారాణిలా కాకుండా శక్తివంతమైన రాజుల పాలన సాగించారు. శక్తివంతమైన రాజుల పాలన సాగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 70 క్వశ్చన్. తెలుగు రీజనల్ కాన్షియస్నెస్ వాజ్ ప్రమోటెడ్ బై. సో తెలుగులో ప్రాంతీయ స్పృహను తెలుగు కాన్షియస్నెస్ వారు ఎలా పెంపొందించారు, ఏ విధంగా పెంపొందించినారు? సో ఇన్సిస్టింగ్ ఆన్ పర్షియన్ యాజ్ కోర్ట్ లాంగ్వేజ్. నెక్స్ట్ యూజింగ్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాలింగ్ దెమ్సెల్వ్స్ ఆంధ్ర రాజాస్. సి ఆప్షన్ ఓన్లీ వర్షిప్డ్ నేమ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్టర్ నార్థర్న్ రూలర్స్. ఏ విధంగా వాళ్ళు తెలుగు కాన్షియస్ని పెంపొందించడం జరిగింది అని అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. యూజింగ్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాలింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఆంధ్ర రాజాస్. తెలుగు శాసనాలను ఉపయోగించడం వలన మరియు తమని తాము ఆంధ్ర రాజులుగా పిలిపించుకోవడం వలన వారు తెలుగుపై స్పృహను పెంపొందించడం జరిగింది. కాకతీయులు మన మాతృభాష అయిన తెలుగుకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వారు తమ శాసనాలను తెలుగులోనే వేయించడం కాకుండా మునుపటి రాజులలా కాకుండా గర్వంగా తాము ఆంధ్ర రాజులమని ప్రకటించుకున్నారు. దీనివల్ల ప్రజల లోపల మేమంతా ఒక్కటే అనే భావనను కలిగించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. The earliest Kakatiya rulers had smaller territories and were subordinate to. అంటే ప్రారంభ కాకతీయ పాలకులు ఎవరికి లోబడి ఉండేవారు అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఢిల్లీ సుల్తానేట్, సెకండ్ ఆప్షన్ రాష్ట్రకూటాస్ అండ్ వెస్టర్న్ చాళుక్యాస్, థర్డ్ ఆప్షన్ మరాఠా ఎంపైర్, ఫోర్త్ ఆప్షన్ విజయనగర ఎంపైర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాష్ట్రకూటాస్ అండ్ వెస్టర్న్ చాళుక్యాస్. రాష్ట్రకూటులు మరియు పశ్చిమ చాళుక్యుల వద్ద వీరు దాన్ని ఏమంటారు, ఎర్లియస్ట్ కాకతీయ రూలర్స్ వారి దగ్గర పనిచేసేవారు. సో కాకతీయులు మొదట స్వతంత్రులుగా రాజ్యాన్ని స్థాపించలేదు. వారు రాష్ట్రకూటులు మరియు పశ్చిమ చాళుక్యుల వద్ద సేనాధిపతులుగా పనిచేసి చిన్న చిన్న ప్రాంతాలకు పాలకులుగా ఉండేవారు. నెక్స్ట్ కమ్ టు 72 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద కాకతీయ ఆర్కిటెక్చర్. సో కాకతీయ ఆర్కిటెక్చర్కి అంటే కాకతీయుల శిల్పకళకు సంబంధం లేనిది ఏమిటి? కాకతీయ శిల్పకళకు సంబంధం లేదు ఇందులో. 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్, లోటస్ టెంపుల్, ఫోర్ట్ వాల్స్ ఎట్ వరంగల్. దేనికి సంబంధం లేదు? ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ లోటస్ టెంపుల్. 1000 స్తంభాల గుడి అయినా, రామప్ప దేవాలయమైనా, ఓరుగల్లు కోటలైనా కూడా ఇవి కాకతీయులు కట్టించినవే. కానీ ఢిల్లీలో ఉన్న లోటస్ టెంపుల్ మాత్రము ఇది ఆధునిక కట్టడము, బహాయి మతానికి చెందినది. కాబట్టి ఇది కాకతీయులకు సంబంధించినది కాదు. లోటస్ టెంపుల్ కాకతీయులకు సంబంధించింది కాదు. 73 క్వశ్చన్. విచ్ రివర్ రీజియన్స్ కేమ్ అండర్ కాకతీయ టెరిటరీ. సో కాకతీయ సామ్రాజ్యం ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఉండేది అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ కృష్ణా అండ్ గోదావరి డెల్టాస్ ఏరియాస్, సెకండ్ ఆప్షన్ గంగా అండ్ యమున, థర్డ్ ఆప్షన్ ఇండస్ అండ్ సట్లెజ్, ఫోర్త్ ఆప్షన్ బ్రహ్మపుత్ర. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ ఆప్షన్. సో కృష్ణా మరియు గోదావరి డెల్టా ప్రాంతాలు. తెలుగు నేల మీద ప్రవహించేటివి ఇవి రెండే ప్రధాన నదులు. ఇవి గోదావరి అండ్ కృష్ణ. సో ఈ రెండు నదుల మధ్యలో ఉన్న సారవంతమైన భూభాగాన్ని కాకతీయులు తమ ఆధీనంలోనికి తెచ్చుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినారు. నెక్స్ట్ కమ్ టు 74th క్వశ్చన్. సో 74th క్వశ్చన్ ఈజ్ విచ్ ట్యాక్స్ వాజ్ నాట్ టిపికల్లీ లీవ్డ్ అండర్ కాకతీయాస్. సో కాకతీయ కాలంలో లేని పన్ను ఏంటిది? ల్యాండ్ ట్యాక్సా, మార్కెట్ డ్యూటీసా, పొల్యూషన్ ట్యాక్సా, కస్టమ్స్ ఆన్ ట్రేడా? ఏది లేదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పొల్యూషన్ ట్యాక్స్ అనేది ఆ కాలంలో లేదు.
భూమి ట్యాక్స్ కానీ అంటే ల్యాండ్ ట్యాక్స్, అంగడి పన్ను, మార్కెట్ ట్యాక్స్, అదేవిధంగా సుంకాలు, కస్టమ్స్ వంటివి ఆ కాలంలో ఉన్నాయి కానీ కాలుష్య పన్ను అనేది లేదు. ఇది ఆధునిక కాలంలో వచ్చిన ఆలోచన. ఈ రోజుల్లో అంటే దట్ మీన్స్ వాటి ఇప్పుడు ఉన్న కాలుష్యం ఎంతైతే ఉందో ఆ కాలం లోపల ఈ విధంగా కాలుష్యం అనేది అసలే ఉండేది కాదు. 75th క్వశ్చన్. 75th question. Come to 75th question. Varangal fort had walls and 4 gates facing. సో వరంగల్ కోట లోపల వరుగల్లు కోట తలుపులు ఏ దిశలో ఉండేటివి అంటున్నాడు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్, ఓన్లీ నార్త్ అండ్ సౌత్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. సో అంటే వరంగల్ కోట లోపల 4 దిశల లోపల, 4 ప్రధాన దిశల లోపల 4 పెద్ద ప్రవేశ ద్వారాలు ఉండేవి. నేటికి మనం ఈ ప్రసిద్ధ కాకతీయ తోరణాలను మనము చూడవచ్చును. 76th క్వశ్చన్. విచ్ ఫేమస్ ట్రావెలర్ విజిటెడ్ రుద్రమదేవిస్ కోర్ట్. సో ఎవరు రుద్రమదేవి కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యాత్రికుడు ఎవరు అంటున్నాడు. యాత్రికుడు ఎవరు? సో ఫస్ట్ ఆప్షన్ ఇబన్ బటూటా, సెకండ్ ఆప్షన్ మార్కో పోలో, థర్డ్ ఆప్షన్ మెగస్తనీస్, ఫోర్త్ ఆప్షన్ ఫాహెయిన్. సో ఎవరు? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మార్కో పోలో. మార్కో పోలో దట్ మీన్స్ ఇటలీ దేశానికి చెందిన ప్రసిద్ధ యాత్రికుడు. మార్కో పోలో ఇటలీ దేశానికి సంబంధించిన వాడు. రుద్రమదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవు ద్వారా మన రాజ్యానికి, ఈ కాకతీయ రాజ్యానికి రావడం జరిగింది. ఆమె పరిపాలనను, స్త్రీలు సమాజంలో పొందుతున్న గౌరవాన్ని చూసి ఆయన తన పుస్తకాల్లో ఎంతో మెచ్చుకోవడం జరిగింది. ఎవరు? మార్కో పోలో ఏ దేశానికి చెందిన యాత్రికుడు? ఇటలీ దేశానికి చెందిన యాత్రికుడు. 77. Kakatiya inscriptions are an important source of history. They are found in. సో కాకతీయ శాసనాలు వేటిపై లభ్యమవుతున్నాయి? ఫస్ట్ ఆప్షన్ స్టోన్స్ ఓన్లీ, సెకండ్ ఆప్షన్ కాపర్ ప్లేట్స్ అండ్ స్టోన్, థర్డ్ ఆప్షన్ పపెర్స్, ఫోర్త్ ఆప్షన్ మెటల్ ప్లేట్స్ ఓన్లీ. దేని మీద లభిస్తున్నాయి? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి, కాపర్ ప్లేట్స్ అండ్ స్టోన్ మీద ఉండడం జరిగింది. అంటే రాజులు ఇచ్చే దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ దాన ధర్మాల గురించి లేదా అక్కడ ఉన్న పరిస్థితుల గురించి రాగి రేకుల మీద, అలాగే దేవాలయాల గోడల మీద, పెద్ద పెద్ద బండరాల మీద మనకు శాసనాలు చెక్కేవారు. దాన్నే స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ అంటారు. వీటి వల్లే మనకు ఆనాటి చరిత్ర ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 78 క్వశ్చన్. ద డైనాసిటీ అండర్ విచ్ కాకతీయ రోజ్ టు ప్రామినెన్స్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ వెస్టర్న్ చాళుక్యాస్. సో కాకతీయుల కాలంలో అంటే ఏ వంశం పతనం తర్వాత కాకతీయులు వెలుగులోనికి రావడం జరుగుతుంది? ఎవరి తర్వాత అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ పాండ్యాస్, సెకండ్ ఆప్షన్ చోలాస్, థర్డ్ ఆప్షన్ వెస్టర్న్ చాళుక్యాస్, నెక్స్ట్ ఆప్షన్ విజయనగర ఎంపైర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? పశ్చిమ చాళుక్యులు, వెస్టర్న్ చాళుక్యాస్. పశ్చిమ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యులు అధికారం బలహీనపడడంతో వారి కింద సామంతులుగా ఉన్న కాకతీయులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెస్టర్న్ చాళుక్యాస్. కమ్ టు 79 క్వశ్చన్. సో 79 క్వశ్చన్ దగ్గరికి రండి. 79 క్వశ్చన్ ఏముంది? ద సోషల్ సిస్టమ్ అండర్ కాకతీయాస్ అలౌడ్ ఉమెన్ టు. కాకతీయుల కాలంలో మహిళల స్థితిగతులు ఏ విధంగా ఉండేటివి అంటున్నాడు.
First option, never participate in administration. Second option, have some rights in property and status. Rulers like Rudrama Devi rose to power only by warriors. Next D option, serve only as temple dancers. సో ఏ విధంగా ఉండేది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. సో హ్యావ్ సమ్ రైట్స్ ఇన్ ప్రాపర్టీ అండ్ స్టేటస్. సో లైక్ రుద్రమదేవి రోజ్ టు పవర్. మహిళలకు ఆస్తి హక్కులు మరియు హోదా అనేది ఉండేది. మహిళలకు ఆస్తి హక్కులు మరియు హోదా అనేది ఆ కాలం లోపల ఉండడం జరిగింది. సో కాకతీయ సమాజం చాలా ప్రగతిశీలమైన సమాజం కాబట్టి మహిళలకు ఆస్తిలో వాటా ఉండేది. రుద్రమదేవి వారు ఏకంగా రాజ్యాన్నే పరిపాలిస్తున్నారు కాబట్టి వారు దాన్ని ఏమంటారు, ఇది అతిపెద్ద ఉదాహరణ. మహిళలకు ఏ విధమైన ప్రాధాన్యం ఉండేది అనేది అతిపెద్ద ఉదాహరణ. వాళ్ళకు విద్యలో కానీ యుద్ధ విద్యల్లో కానీ ఆనాడు మహిళలకు ప్రవేశం అనేది ఉండేది. నెక్స్ట్ కమ్ టు 80 క్వశ్చన్ నెంబర్ 80. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ ఛాలెంజ్ ఫర్ కాకతీయాస్ కింగ్డమ్ నియర్ ఇట్స్ ఎండ్స్. సో కాకతీయ సామ్రాజ్య అంతానికి ప్రధాన కారణం ఏది అంటున్నాడు. ఇన్వేజన్స్ బై ఢిల్లీ సుల్తానేట్, ఫ్లడ్స్ ఓన్లీ, ఇంటర్నల్ రిబిలియన్స్ ఓన్లీ, ట్రేడ్ కొలాప్సెస్ ఓన్లీ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ, ఇన్వేషన్స్ బై ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తానుల దాడుల వల్ల మనకు ఏమవడం జరిగింది. సో అప్పుడు ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం అనేది అంతానికి రావడం జరిగింది. ఢిల్లీని పరిపాలిస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆ తర్వాత వచ్చిన గియాజుద్దీన్ తుగ్లక్ సేనలు వరుసగా ఓరుగల్లు పైన దాడులు చేసి చివరకు 1323 సంవత్సరంలో జరిగిన యుద్ధం లోపల ప్రతాపరుద్రుడు ఓడిపోవడంతో ఈ సామ్రాజ్యం అంతమైనది. ఈ సామ్రాజ్యము చివరగా ముగిసింది, ఈ శకము ముగిసింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 81 క్వశ్చన్. విచ్ లేక్ ఈజ్ సిగ్నిఫికెంట్ అమాంగ్ దోస్ బిల్ట్ డ్యూరింగ్ కాకతీయ రూల్. సో కాకతీయులు నిర్మించిన చెరువుల్లో ప్రసిద్ధమైనది ఏది అంటున్నాడు. హుస్సేన్ సాగర్, సెకండ్ ఆప్షన్ పాకాలా లేక్, థర్డ్ ఆప్షన్ చిలికా లేక్, ఫోర్త్ ఆప్షన్ దాల్ లేక్. ఏది బాగా ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఈజ్ పాకాల. ఆన్సర్ ఈజ్ వాట్? పాకాల. వరంగల్ జిల్లాలో ఉన్న పాకాల చెరువును కాకతీయులు నిర్మించినారు. ఇక్కడ అడవులను కొట్టివేసి నీటిని నిల్వ చేసి వ్యవసాయానికి అక్కడ ఉన్న వాటర్ ఉపయోగపడేగా చేసేవారు. హుస్సేన్ సాగర్నేమో కుతుబ్ షాహీలు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు 82 క్వశ్చన్. ద టర్మ్ సామంత అండర్ కాకతీయ రిఫర్డ్ టు. సో సామంత అని అంటే ఎవరిని పిలిచేవారు? ఫస్ట్ ఆప్షన్ ఎన్వాయిస్ ఆఫ్ ఫారెన్ కింగ్స్, సెకండ్ ఆప్షన్ సబార్డినేట్ చీఫ్స్ గివెన్ ల్యాండ్ అండ్ మిలిటరీ డ్యూటీస్, సి ఆప్షన్ టెంపుల్ ప్రైడ్స్, ఫోర్త్ ఆప్షన్ ఫార్మర్స్ ఓన్లీ. సో ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్. భూములు మరియు సైనిక బాధ్యతలు ఇవ్వబడిన మిలిటరీ అధికారులు. సామంతరాజులు అంటే ఒకప్పుడు స్వతంత్రంగా ఉండి యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కాకతీయుల సార్వభౌమత్వాన్ని అంగీకరించిన వారు. రాజు వీరికి కొంత భూభాగాన్ని ఇచ్చి అక్కడ పన్నులు వసూలు చేసుకునే అధికారం ఇస్తారు. దీనికి బదులుగా వీరు రాజుకు అవసరమైనప్పుడు సైన్యాన్ని పంపించాలి మరియు ప్రతి ఏటా కొంత శిస్తు లేదా కానుకలు చెల్లించాల్సి ఉండేది. 83 క్వశ్చన్. కాకతీయ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్మూత్ కార్వింగ్స్ అండ్ యూజ్ ఆఫ్. సో కాకతీయుల దేవాలయంలో ఈ స్మూత్ కార్వింగ్ కోసం ఏ విధమైన రాయిని ఉపయోగించినారు? ఫస్ట్ ఆప్షన్ మార్బుల్, సెకండ్ ఆప్షన్ బ్లాక్ బసాల్ట్ అండ్ ఫైన్లీ కార్వ్డ్ స్టోన్స్, సి ఆప్షన్ వుడ్ ఎక్స్క్లూజివ్లీ, నెక్స్ట్ ఆప్షన్ గ్లాస్. దేన్ని ఉపయోగించినారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్లాక్ బసాల్ట్ అండ్ ఫైనల్లీ కార్వ్డ్ స్టోన్స్. నల్లని బసాల్ట్ మరియు నునుపైన చెక్కడాలు, నల్లని బ్లాక్ బసాల్ట్ అంటారు. నల్లని బసాల్ట్ శిలలు మరియు నునుపైన చెక్కడాలు. కాకతీయ శిల్పకళ చాలా సున్నితంగా ఉంటుంది. నల్లని బసాల్ట్ రాళ్లను వాడేవారు. ఈ రాళ్ళు చాలా కఠినంగా ఉన్నప్పటికీ వారు వాటిపై అద్దం లాంటి నునుపైన మెరుపును మిర్రర్ పాలిష్
నునుపైన మెరుపును తీసుకువచ్చేవారు. రామప్ప గుడిలోని శిల్పాలను చూస్తే మనకు ఈ విషయము అర్థమవుతుంది. నెక్స్ట్ కమ్ టు 84th క్వశ్చన్. Which what deity's temple was located at the center of Warangal as per city plan? సో అంటే వరంగల్ నగర ప్రణాళిక ప్రకారము మధ్యలో ఏ దేవాలయం ఉంది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ విష్ణు టెంపుల్, సెకండ్ ఆప్షన్ ఈజ్ స్వయంభూ శివ టెంపుల్, ఫోర్త్ ఆప్షన్ సూర్య టెంపుల్, నెక్స్ట్ ఆప్షన్ గణేష టెంపుల్. ఏది మధ్యలో ఉండేది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్. సో స్వయంభూ శివ నిలయము, స్వయంభూ శివ టెంపుల్ అనేది. కాకతీయులు పరమశివ భక్తులు. వరంగల్ కోటను ఒక చక్రంలా నిర్మిస్తే దానికి సరిగ్గా మధ్య భాగంలో స్వయంభూ శివాలయం ఉండేది. నేడు మనం చూస్తున్న వరంగల్ కోట శిథిలాల మధ్యలో ఉన్నది. ఈ ఆలయమే ఇక్కడ ఉన్నది. ఈ ఆలయాన్ని ఇక్కడ ప్రసిద్ధ తోరణాలు, ప్రసిద్ధ శిలా తోరణాలు ఉన్నాయి. సో ఎక్కడ ప్రసిద్ధ శిలా తోరణాలు ఉన్నాయి? స్వయంభూ శివాలయం దగ్గర. 85th question. The treasury of the king was supplied also by taxes on. సో మనకు ఏమడుగుతున్నాడు? రాజు యొక్క ఖజానాకు పన్నులు ఏ రూపంలో వచ్చేటివి అంటున్నాడు. ఏ రూపంలో వచ్చేది? ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ అగ్రికల్చర్, సెకండ్ ఆప్షన్ ట్రేడ్స్, హర్డ్స్, స్లేవ్స్, మార్కెట్స్, థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఫారెన్ ఇంపోర్ట్స్, నెక్స్ట్ ఆప్షన్ ఓన్లీ ఫారెస్ట్ ప్రొడ్యూసెస్. ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బి. సో ట్రేడ్స్, హర్డ్స్, దట్ మీన్స్ వాట్? ట్రేడ్స్, హర్డ్స్, స్లేవ్స్, మార్కెట్స్ వాటిపైన అంటే వ్యాపారాలు, పశువుల మందలు, ట్రేడ్స్ అంటే పశువుల మందరు, బానిసలు, సంతలు, మార్కెట్స్ నుంచి వాళ్ళకు ప్రధానంగా ఆదాయం అనేది వచ్చేది, ట్రెజరీ వచ్చేది. కేవలం వ్యవసాయం నుండే కాకుండా కాకతీయులు అన్ని రకాల వ్యాపారాల మీద పన్నులు వసూలు చేసేవారు. సంతలలో ఏ వస్తువుల అమ్మకం మీద అయినా, పశువుల అమ్మకం మీద అయినా, అదేవిధంగా బానిసల అమ్మకం మీద కూడా సుంకాలు వసూలు చేసి రాజ్యాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్ 86th క్వశ్చన్. ద డైనాసిటీ లెఫ్ట్ ఏ లెగసీ ఇన్ ఆల్ ఆఫ్ ఫాలోయింగ్ ఎక్సెప్ట్. కాకతీయులు క్రింది వాటిలో దేనిని స్థాపించలేదు అంటున్నాడు. కాకతీయులు క్రింది వాటిలో దేనిని స్థాపించలేదు? తెలుగు లిటరేచర్ ప్రమోషన్, యునెక్యూ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఎస్టాబ్లిషింగ్ యూనివర్సిటీస్ లైక్ నలంద, నెక్స్ట్ ఆప్షన్ ఇరిగేషన్ సిస్టమ్ వయా ట్యాంక్స్. ఏది? ఎస్టాబ్లిషింగ్ వాట్ యూనివర్సిటీస్ లైక్ నలంద. నలంద వంటి విశ్వవిద్యాలయాలను స్థాపించలేదు. తెలుగు లిటరేచర్కి సంబంధించి కానీ, శిల్పకళకు సంబంధించి కానీ, నీటిపారుదలకు సంబంధించి కానీ వీళ్ళు అనేక రకాల స్టెప్స్ని తీసుకోవడం జరిగింది. కానీ ఇంత పెద్ద రకమైన యూనివర్సిటీలను నిర్మించలేదు ఎవరు? కాకతీయులు. ఓకేనా? రైట్.